నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. వెంకటగిరిలో తొలి లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స విజయవంతం. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో ఆధునిక వైద్య సేవలకు మరో ముందడుగు పడింది. పట్టణంలోని కన్నకమ్మ వీధిలో ఉన్న ప్రజా వైద్యశాలలో జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ రవికిరణ్ ఎంఎస్ జనరల్ సర్జరీ ఆధ్వర్యంలో తొలి లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. ప్రజా వైద్యశాల వైద్యుడు డాక్టర్ కళాధర్ కుమారుడు అయిన డాక్టర్ రవికిరణ్ ఆధునిక లాప్రోస్కోపిక్ విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా పలు శస్త్రచికిత్సలు నిర్వహిస్తూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. లాప్రోస్కోపిక్ విధానంలో శస్త్రచికిత్సలు చేయడం వల్ల రోగులకు తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం ఉండడం, త్వరగా కోలుకునే అవకాశం ఉండడం వంటి ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు తెలిపారు. కార్పొరేట్ స్థాయిలో అందించే ఈ శస్త్రచికిత్స విధానం వెంకటగిరి పరిసర ప్రాంత ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో అందించాలనే సదుద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేసినట్లు డాక్టర్ రవికిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాస్పిటల్ కు విచ్చేసిన వెంకటగిరి రాజు కుటుంబీకులు మరియు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సాయికృష్ణ యాచేంద్ర మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ప్రజా వైద్యశాలలో లాప్రోస్కోపిక్ కోలిసెక్టమీ, పిత్తాశయ శస్త్రచికిత్స, అండాశయ సిస్టెక్టమీ, అపెండిసెక్టమీ, ట్యూబెక్టమీ, హిస్టెక్టమీ వంటి ఆధునిక శస్త్రచికిత్సలతో పాటు హెర్నియా, థైరాయిడ్ మరియు గర్భసంచి సంబంధిత ఆపరేషన్లు కూడా నిర్వహించడం వెంకటగిరి ప్రాంత ప్రజలకు శుభ పరిణామమని తెలియజేశారు. దీంతో వెంకటగిరి ప్రాంత ప్రజలు పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే ఆధునిక వైద్య సేవలు పొందే అవకాశం కలుగుతోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హరీష్ రావు, డాక్టర్ శారద, విశ్రాంత ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం, పట్టణ ప్రముఖులు తదితరులు ఉన్నారు. లాంగ్ ఫ్రేమ్ కూడా రెండు కనిపించేటట్టు సృష్టికర్త సాయిచంద్ర గారిని వేదికను అలంకరించవలసిందిగా సవినయంగా నమస్కారం. అదేవిధంగా కూడా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో అనస్థీషియా చేశారంటే వారు చాలా ప్రముఖులు. అదేవిధంగా వారిని డాక్టర్ హరీష్ రావు గారిని కూడా ప్రజా వైద్యశాలలో ప్రజల యొక్క ఆరోగ్యమే ముఖ్యమని నిరంతరం శ్రమించేటువంటి డాక్టర్ కళాధర్ గారిని కూడా ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి డాక్టర్ ఈ లాప్రోస్కోపిక్ మిషన్ ఆపరేట్ చేయాల్సినటువంటి ఎంఎస్ఎస్ సర్జరీ జనరల్ సర్జరీ చేసి ఈ ఊరికి వచ్చి ఇక్కడ ప్రజలకు సేవ అందించాలనే సదుద్దేశంతో వచ్చినటువంటి డాక్టర్ రవికిరణ్ గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. వారిని డాక్టర్ రవికిరణ్ గారు ఏ ఈవెంట్ జరిగిన స్కానింగ్ మిషన్ తెచ్చిన రోజు కూడా సార్ గారి చేతుల మీద ప్రారంభించాం. అట్లే ఏ చిన్న మిషన్, ఎక్స్రే మిషన్ వచ్చినా, వేరే కొత్త ఎక్విప్మెంట్ వచ్చినా కూడా ప్రతి దశలో మా వెన్నట్టు ఉంటూ మాకు అన్ని విధాలుగా మా శ్రేయోభిలాషులు సాయికృష్ణ గారు ఈరోజు మా నెక్స్ట్ జనరేషన్ మా అబ్బాయి వాళ్ళు సర్జరీకి వచ్చారు, హరీష్ వస్తున్నారు. ఆయన ప్రతి అందరి క్షేమం కోరేవాడు, అందరి మంచి కోరేవాడు కాబట్టి ఆయన ద్వారానే ఇది ప్రారంభించాలని వారిని ఉదయం పోయి చెప్తే తప్పకుండా వస్తానన్నాడు. అందుకు చాలా ధన్యవాదాలు సార్. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పత్రికా విలేకరులందరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మీకు అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజా వైద్యశాల అన్న పేరుని సార్థకం చేసుకుంటూ కళాధర్ గారు మన వేడిలో 30 సంవత్సరాల క్రితం ఈ వైద్య నిలయం ఆరంభం చేశారు. ఇక్కడ చేసే మంచి పనులు మంచివైనప్పుడు భగవంతుడే సహకారం అందిస్తారు. ఇక్కడ నేనేదో వచ్చి నా చెయ్యని కాదు, ఇంకోటి కాదు, అలా అనుకోవడం కాదు. మన ఉద్దేశం మంచిదైనప్పుడు, మన సంకల్పం మంచిదైనప్పుడు దాని ఫలితాలే తప్పక లభిస్తాయనడానికి మన డాక్టర్ గారు ప్రత్యక్ష సాక్ష్యం. ఆయనతో పాటు డాక్టర్ మేడం శారద గారు, వారు ఇద్దరు కూడా ఎంతో సేవా దృక్పథంతో సేవ చేస్తూ వచ్చారు. ఇప్పుడు డాక్టర్ రవి గారు ఇక్కడికి వచ్చారు. ఆయన కూడా మన ఊళ్ళో ఉండి అందరికీ సేవలు అందించడం, అత్యాధునికమైన ఎక్విప్మెంట్స్ కూడా మన వెంకటగిరిలో ఉంచి ఆ
పరికరాల ద్వారా మనం వైద్య చికిత్స అందించడం అనేది చాలా శ్లాఘనీయమైన విషయం. దానికి నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ, ముఖ్యంగా రవికిరణ్ గారి తల్లిదండ్రులు డాక్టర్ గారు మేడం అనుసరించిన మార్గంలో ఈయన కూడా పయనిస్తారన్న విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉంది. వీరికి చేదోడు వాదోడుగా డాక్టర్ హరీష్ గారు, వారు కూడా ఇక్కడ వచ్చి పనిచేయడం, అనస్థీషియా ఆపరేషన్ టైమ్స్ లో మనకి ఇచ్చే మత్తు దానికోసం ఎన్నో టెస్టులు చేస్తారు. నేను యశోదాలో చూశాను, ఉన్నది లేనిది భయపెట్టడానికి, కొంత దాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నించే పద్ధతులు కూడా దీంట్లో ఉన్నాయి. అవన్నీ లేకుండా మన వెంకటగిరి లాంటి పట్టణంలో కూడా ఇది ఒక చిన్న వ్యవస్థ. మన వెంకటగిరి ఇక్కడ కూడా ఆధునికమైన వసతులు ఏర్పాటు చేసి డాక్టర్ హరీష్ గారు ఇవన్నీ కూడా ఇవ్వటం, అంటే ఆపరేషన్ చేసినప్పుడు మనకు తెలియకుండా వారికి చెప్తున్నారు ఇస్తే పేషెంట్కి ఆ జ్ఞాపకం కూడా ఉండకుండా, ఆ స్మృతి కూడా వారికి కొంతకాలం, అంటే ఆ ఆపరేషన్ టైంలో కూడా లేకుండా ఆపరేషన్ చేస్తున్నారన్న స్పృహ కూడా వారికి లేకుండా ఉండేటట్టు, హార్ట్ ఎలా పనిచేస్తూ ఉంది, మనకి ఈ పల్స్ రేటు ఇవన్నీ ఎలా ఉన్నాయి అని అన్నీ గమనించే కొత్త ఎక్విప్మెంట్లన్నీ కూడా డాక్టర్ గారు ఇక్కడ ఏర్పాటు చేశారు. దానికి ముందుగా నేను అభినందించేది కళాకారు గారిని. ఆయన కుమారుల ద్వారా ఆయన్ని పెద్ద చదువు చదివించి ఎమ్మెల్యే చేయించి ఇక్కడ మన వెంకటగిరిలోనే అందరికి అందుబాటులో ఉండే విధంగా మనకి అందుబాటులో ఉండేటట్టు చేయటం చాలా సంతోషించదగిన విషయం. వీరందరికీ హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఈ చేసే మంచి పని సత్ఫలితం తప్పుగా భగవంతుడు ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడే ఒక నిన్న ఆపరేషన్ కూడా జరిగింది, అది సంపూర్ణంగా విజయవంతమైంది. ఈ సందర్భంగా ఆమె కూడా నేను శుభాకాంక్షలు అందజేస్తూ, అమ్మ మీరేం భయపడకండి, ఇక్కడ ఉన్న డాక్టర్లు పెద్ద హాస్పిటల్ అనేది దేనికంటే పెద్ద బిల్లుల కోసమే, అంతకు తప్ప చికిత్స ఎక్కడైనా చేసే చికిత్స ఎక్కడైనా చేస్తారు. డబ్బున్న వాళ్ళకి ప్రాణ భయం ఎక్కువ కాబట్టి నేను కూడా అనుకోండి పెద్ద చోట్లకి వెళ్తాము, అక్కడ ఏదో చేసుకుంటాం, బిల్లు బాగా పే చేసేసి అంతా వదిలించుకొని వచ్చేస్తే అప్పుడు కానీ తృప్తి ఉండదు. ఇది మానసికమైన సమస్య కానీ ఆరోగ్య సమస్య కాదు, శారీరకమైన సమస్య కాదని నేను వ్యక్తిగతంగా నేను ఈ మధ్య తెలుసుకున్నాను. ఇప్పుడు బాగా నాకు అనుభవంలోకి వచ్చింది. అయినా అటువంటి ఏమి లేకుండా, ఏ సందేహం లేకుండా మన డాక్టర్ల దగ్గర రవికిరణ్ గారు, హరీష్ గారు, సరే మన డాక్టర్ గారు మేడం గారు ఇటు వారు చూసుకుంటారు. వీరందరి పర్యవేక్షణలో సత్ఫలితాలు ఇవ్వాలని, అందరికీ ఆరోగ్యాలు కలగాలని నేను కోరుకుంటున్నాను. ముందు ఆయుష్ ఆరోగ్యం ఉండాలి. ఐశ్వర్యం మాత్రం అందరికి కలగాలన్నా కలగదు, అది కొందరికే పరిమితం. అది ఉన్నట్టుండి వస్తుంది, ఉన్నట్టుండి పోతుంది, అది కూడా ఉంది. అందువల్ల ఐశ్వర్యం గురించి పక్కన పెట్టి ఆయురారోగ్యాలు ఉంటే అదే ఆరోగ్యమే మహాభాగ్యం, అదే ఐశ్వర్యం. శాశ్వత ఐశ్వర్యం ఏంటంటే ఆరోగ్యం. ఎంత డబ్బున్నా కానీ, ఎన్ని కోట్లు ఉన్నా కానీ అంత ఆయుష్ లేకపోతే, అంత ఆరోగ్యం లేకపోతే ఎందుకు పనికిరావు. కాబట్టి అందరూ ఆరోగ్యాలతో, సుఖశాంతులతో, సౌభాగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ టీంకి అందరికీ నా అభినందనలు. రవికిరణ్ గారికి, హరీష్ గారికి, వీరందరికీ అనస్థీషియా అంటే చాలా ప్రముఖమైంది, దాని ఆవశ్యకత ఎంతటిదో నేను ఈ మధ్యనే అనుభవించాను. వాళ్ళు చేసిన టెస్ట్లకి ఒక రోజంతా నన్ను చంపేశారు. వాళ్ళు అది చావలేదు అనుకుంది. వాళ్ళు అనస్థీషియా ఇవ్వడానికి ఇబ్బంది పెట్టలేదు, వాళ్ళు దానికి ఏమేమి చేస్తారో ఆ పరీక్షలకే మనకు భయం వేస్తుంది. ఇది ఉంది, అది లేదు, ఇది ఉంది, అది ఉంది లేదంటేనే అసలు అధిక ప్రసంగం లేకుండా డాక్టర్ కళాధర్ గారికి, డాక్టర్ అమ్మగారికి ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తూ, వాడి సంకల్పమే మాతృదేవో భవ పితృదేవో భవ అన్న మన భారతీయ సంస్కృతి ప్రత్యక్ష సాక్ష్యంగా ఈ వాడుతున్నాను. వైద్యులు అంటే అందరికీ తెలుసు, భిషగ్వరులుగా వీరు మంచి పేరు తెచ్చుకోవాలని
నేను కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందు మాట చెప్పిన వెంకటగిరి తలమానికం సుబ్రహ్మణ్యం గారికి అభినందనలు తెలియజేస్తూ నమస్కారం. మళ్ళీ అడగిన తిప్పుతావరా అన్నీ తీసుకోవచ్చు ఎట్లా తిప్పమంటే చెప్తాను. పర్యావరణ ప్రజలకి అనస్థీషియా ఇవ్వడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి రాజా సార్కి, శారదా మేడంకి, రవికి అందరికీ నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ హాస్పిటల్లో ఆల్మోస్ట్ నేను 2 yearsగా వర్క్ చేస్తూ ఉన్నాను. అన్ని రకాలైన అనస్థీషియాకి సంబంధించిన సేవలు అనేది అందించినట్టు జరుగుతూ ఉంది. వెరైటీ కేసెస్ చేయడము, అతి తక్కువలో ప్రజలకి సర్జరీ అనేది అందించడం అనేది నేను చూస్తా రావడం జరుగుతూ ఉంది. ఈ కాలంగా ఇప్పటి వరకు జరుగుతున్న సేవల కంటే ఇంకొక మెట్టు ఎక్కి లాప్రోస్కోపిక్ సర్జరీస్ అనేవి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అన్ని రకాల ఆపరేషన్లు, అపెండిసెక్టమీ అయినా, పోలిసిస్టెక్టమీ అయినా, అంటే చిన్నపేట ఆపరేషన్ అయినా, పిత్తాశయం ఆపరేషన్ అయినా, గర్భసంచి ఆపరేషన్ అయినా, ఇట్లాంటి ఆపరేషన్లు కోత లేకుండా జస్ట్ కుర్చీతోనే చేయడం జరుగుతుంది. దీనికి కావాల్సినటువంటి అనస్థీషియా వర్క్ స్టేషన్ ఏదైతే పెద్ద మొత్తం అనేది అవసరం ఉంది. దీనికి చిన్న మొత్తు ఇవ్వడం అనేది సరిపోదు. మనం చాలా వినే ఉంటాము, చిన్న ఆపరేషన్ చేయించుకొని నన్ను శోధిస్తేనే నొప్పిందని చాలామంది చెప్పడం మనం తరచు గమనిస్తూ ఉన్నాం. అట్లాంటి ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్కి చిన్నపాటి ఇబ్బంది కూడా కలగకుండా అన్ని రకాల సదుపాయాలు అనేది ఇక్కడ చేయడం అనేది జరిగిందండి. సో కాబట్టి ఈరోజు డాక్టర్ రవికిరణ్ ఆధ్వర్యంలో మా టీం అంతా మీకు విశిష్టమైన సేవలు అందించడానికి మనం ముందుకు వచ్చాము. కాబట్టి ఈ అవకాశాన్ని, ఒక చిన్న ఆపరేషన్ 24 గంటల ఆపరేషన్ అర్జెంటుగా చేయాలంటే ఎక్కడో తిరుపతికి వెళ్ళాల్సిన పరిస్థితి అనేది ఈరోజు ఉంది. నేను చుట్టుపక్కల గ్రామాలు గమనిస్తూ వస్తున్నాను. దాదాపు 2 ఏళ్ళ నుంచి చిన్న వాటికే ప్రజలు ఎంత అపోహ పొందుతారో నేను చూడడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు ఎటువంటి అపోహ లేకుండా, ఎక్కడికి పోవలసిన లేకుండా అన్ని సదుపాయాలు ఈ ప్రజావధిశాలలో డాక్టర్ రవికిరణ్ అతను మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని రాపూరు వెంకటగిరి ప్రజానికం అంతా ఉపయోగించుకోవాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అంటే వెనక నుండి తట్టి నడిపిస్తూ కూడా నడుస్తూ ఎంతో సహకారం అందించిన డాక్టర్ శారద గారు కుటుంబం. నెల వయసులో హాస్పిటల్ అంత చిన్న వయసులో 24 గంటలు ఈ కాన్పులు, దానికి ఒక సమయం ఉండదు. బాబుని వదిలేసి వచ్చినప్పుడు వాళ్ళ తాత వాళ్ళ అమ్మమ్మ ఎంతో సహకారంతో అన్ని పద్ధతి చేశారు. వారి ఎంతో ఆశ్చర్యంతో ముఖ్యంగా ఈ కాలంలో యువత చిన్న ఊరికి రావడానికి ఒప్పుకోవడం లేదు. దానికి రవికిరణ్ భార్య యుక్త ఎంతో సహకారంతో తన ముందుండి నడిపిస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ 5 సంవత్సరాలు అతని వివాహం తర్వాత సహకారంతో వాడు ఎంతో సున్నితంగా ఇంకా ఇష్టమైన ఆపరేషన్స్ కూడా నేర్చుకుని వాళ్ళు అంత స్థితంగా చేయగలుగుతున్నాడంటే వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారము, వాళ్ళ భార్య లిఖిత సహకారంతో చాలా ముందుకి మేము అనుకున్న దానికన్నా చాలా స్థితంగా కష్టపడి పనిచేయడం వల్ల కొంతవరకు నేర్చుకున్నారు. ఈ వైద్యం అనేది దానికి ఆది అంతం లేదు, రోజు నిత్యం నేర్చుకోవాల్సిందే. కాకపోతే అలా నేను ఇద్దరం కూడా నేను చెప్పేది అంటే మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 30 సంవత్సరాల నుంచి మమ్మల్ని అందరూ చూస్తూనే ఉన్నారు. సాధ్యమైనంత వరకు మనం తక్కువ ఖర్చుతో మంచి వైద్యం అందించాలని నేను సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాను. అలాగే ఇంటికి వచ్చినప్పుడు నా సహకారంతో నేను వెళ్ళిపోయినా నేను ఏ రోజు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎంతో
సహకారంతో చేయగలిగినాము. అలానే రవికిరణ్ కూడా వాళ్ళ భార్య సహకారంతో, భార్య సహకారం లేకుండా ఈ వైద్యం ఇది చాలా క్లిష్టమైంది. నిరంతరం ప్రతిరోజు సంఘర్షణతో కూడిన రోజు ప్రతినిత్యం సంఘర్షణ ఉంటుంది. దానికి కుటుంబ సహకారం అనేది చాలా అవసరం. కాబట్టి ఇంకా రవికిరణ్ బాగా కష్టపడి అందరికీ వైద్యం అందించాలని తల్లిదండ్రులుగా సాయి కృష్ణ యాచంద్ర గారికి ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం వెంకటగిరిలో జనరల్ సర్జరీ సేవలు ప్రారంభించడం జరిగింది. సో నా పేరు డాక్టర్ రవికిరణ్, జనరల్ సర్జన్. నేను జనరల్ సర్జరీ చేశాను. లాప్రోస్కోపీ మరియు ఓపెన్ సర్జరీస్ అన్ని రకాల సర్జరీస్ చేసుకోవచ్చు ఇక్కడ. ముఖ్యంగా నేను నెల్లూరులో పనిచేస్తున్నప్పుడు గమనించింది ఏంటంటే ప్రతి చిన్నదానికి వెంకటగిరి నుంచి చాలామంది పేషెంట్స్ వస్తుంటారు. అంటే చాలా చిన్న వాటికి కూడా అంత దూరం వచ్చి అక్కడ స్టే చేయడానికి, అంటే సర్జరీ చేస్తే 3-4 డేస్ ఉండాల్సి వస్తుంది. అన్నిటికీ కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతాం. ఇంత చిన్న దానికి కూడా ఇక్కడికి రావాలనే ఫీలింగ్ అయితే అప్పుడు ఉండేది. సో అలాగా స్లోగా వర్క్ చేసుకుంటూ, నాలెడ్జ్ పెంచుకుంటూ, సర్జికల్ స్కిల్ డెవలప్ చేసుకుంటూ ఇప్పుడు 3 ఇయర్స్ తర్వాత వెంకటగిరిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ చేసాం. మెయిన్గా ఏంటంటే లాప్రోస్కోపిక్ సర్జరీస్ మనకు కొంచెం తక్కువ మన సైడ్ చేయడం. సో అవేంటంటే కోత లేకుండా పెద్ద సర్జరీస్ కూడా ఇప్పుడు 20-30 కుట్లు పట్టే దగ్గర కూడా 1-2 కుట్లతోనే మనం సర్జరీ ఫినిష్ చేసి పేషెంట్ రికవర్ అయ్యే ఛాన్స్ చాలా త్వరగా. 4 రోజులు రికవర్ అయ్యేవాళ్ళు 1 రోజుకే రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఇలాంటి క్లిష్టమైన సర్జరీస్ కూడా ఇప్పుడు గాల్ బ్లాడర్ కానీ, 24 గంటలు కడుపు కానీ, హెర్నియాలు కానీ, పేగు జారటం కానీ, గర్భసంచి కానీ, అండాశయం ఆపరేషన్ కానీ, పిల్లలు లేకుండా చేసే ఆపరేషన్ కానీ, అండాశయాలు తిరిగి తీసే ఆపరేషన్. సో ఇలా చాలా వెరైటీ ఆఫ్ సర్జరీస్ అన్ని మనం లాప్రోస్కోపీలో చాలా చిన్న ఇన్సిషన్స్తో ఫినిష్ చేయడం, అలాంగ్ విత్ మై టీమ్ డాక్టర్ హరీష్ గారు. సో చేయడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని కార్పొరేట్ వైద్యం అందరూ కష్టం కాబట్టి చేయించుకోవడం, మనం వెంకటగిరిలోనే ఆల్రెడీ 30 సంవత్సరాల నుంచి నాన్నగారు చేసేదంతా మీకు అవగాహన ఉంటుంది. సో అలాగే ఎక్కువ ఖర్చు, ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళు ఎక్కడికో పోయి మామూలు సర్జరీస్ కూడా కష్టపడకుండా మన దగ్గరే ఇబ్బంది లేకుండా సర్జరీస్ చేసుకునేదానికి ప్లాన్ చేస్తున్నాం. ఇలాగే ఈ ప్రాసెస్లో మొదటి సర్జరీ గుంటుపూడి మౌనిక 2 డేస్ బ్యాక్ సండే చేశాము. గాల్ బ్లాడర్ లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ, షీ ఈస్ ఫైన్ నౌ. సో ఇంటికి వెళ్ళడానికి కూడా డిశ్చార్జ్ రెడీగా ఉంది. సో థ్యాంక్ యూ. అంటే మరింత హాస్పిటల్ కూడా కన్స్ట్రక్షన్ ఉంది. ఒక 1 yearలో అది రెడీ అవుతుంది. దాంట్లో మనం స్కీమ్స్ కూడా స్టార్ట్ చేస్తాం. ప్రజలకు ఇంకా దగ్గర అన్ని రకాల సదుపాయాలు ఆ హాస్పిటల్ అయితే ఉంటాయి. మల్టీ స్పెషాలిటీ లాగా నాదొక్కటే కాకుండా టెంపుల్ డాక్టర్స్ 2-3 టీమ్స్ లాగా 24 hours ప్లాన్ చేస్తాం. ఇప్పటిదాకా అమ్మ నాన్నగారు అతి తక్కువ ఖర్చుతో వెంకటగిరి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఆరోగ్యాన్ని అందించే విధానం చేరు. మీరు అదే బాటలో నడుస్తారా? అవును, అదే ప్రస్తుతానికి అయితే ఐడియా అదే. అంటే కార్పొరేట్ వైద్యం కూడా మనం వెంకటగిరిలో అందించాలి. సార్ చెప్పినట్టు ధనవంతులు ఎక్కడైనా చేసుకోగలుగుతారు. మిడిల్ క్లాస్ కింద ఇబ్బంది పడే వాళ్ళకి మాత్రం మనం చేయాలనేది ఉద్దేశం. కోటయ్య వీళ్ళ తాత సర్పంచ్ మనకు ఎప్పటి నుంచో కూడా ఒకప్పుడు నక్సలైట్లు వీళ్ళ ఊర్లో ఒక ఆయన బుల్లెట్ తగిలింది. ఆ రోజు నుంచి నాతో సావాసం. అది తీయాలంటే పోలీస్ కేసు అవుతుందని భయపడి చాలా ఒక రాత్రి తీసుకొచ్చాడు. వీళ్ళ ఊర్లో నక్సలైట్ లేదు, తుపాకి తేలి వీళ్ళ వాళ్ళ అబ్బాయికి బుల్లెట్ పోయి చేతిలో తగిలి ఆ రోజు తీసుకొచ్చినాడు. ఆ రోజు నుంచి 30 ఏళ్ళ నుంచి నాకు అయింది సావాసం. వాళ్ళ పాపే ధైర్యంగా మమ్మల్ని నమ్మి ఇంత చిన్న ఊర్లో ఇంత క్లిష్టమైన ఆపరేషన్ చేస్తాడు, నువ్వు పో అబ్బాయి చేస్తాడని పంపించినాడు. అందుకు కోటయ్య గారికి ధన్యవాదాలు.
జరుపుకుంటాం.